ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి అనుదిన దైవ కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని యొక్క మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నిశ్చయంగా నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దేవుని బిడ్డలారా, చాలా మంది మనుషులతో పోరాడతారు గాని సాతానుతో పోరాడలేకపోతున్నారు. కారణం ఏమిటంటే, సాతానుతో పోరాడి జయించాలి అంటే దానికి శక్తి చాలా అవసరమైంది. అది మానవ శక్తితో సాధ్యం కాదు గాని దేవుని యొక్క శక్తి ద్వారా మాత్రమే ఆ సాతానును జయించగలుగుతాం, సాతానుతో పోరాడగలుగుతాం. మరి ఈ దినాన సాతానుతో పోరాడలేకపోవడానికి గల కారణం ఏమిటంటే ప్రార్థన లేని జీవితం వల్లే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాలలో ఆగిపోవడం అనేది క్రైస్తవునికి ఆనవాయితీగా మార్చబడుతుంది. సాతానుతో పోరాటం లేనంత కాలం భక్తి జీవితం సజావుగానే సాగుతుంది గాని సాతానుతో పోరాటం ఎదురవగానే భక్తిలో ఆగిపోతూ ఉన్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు పోరాటం ఎదురవగానే విశ్వాసంలో ఆగిపోతున్నారు. కొంతమంది బాప్తిస్మం పొంది బాప్తిస్మం వరకు వచ్చి ఆగిపోతున్నారు. ఇంకొంతమంది బాప్తిస్మం పొంది ఉపదేశ ప్రకారంగా నడుచుకోవడం వరకు వచ్చి ఆగిపోతున్నారు. ఇంకొంతమంది పరిశుద్ధాత్మ పొందుకొని భక్తిలో ఆగిపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం సంపూర్ణతలోకి వచ్చేంత వరకు కూడా మన భక్తి జీవితంలో ఆగిపోకుండా సాగిపోవాలి. ప్రభువును రక్షకుడిగా అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసుతో కూడిన బాప్తిస్మము పొంది వాక్యము ద్వారా కట్టబడుతున్న నీవు నిశ్చయంగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకుంటే సాతానుతో సునాయాసంగా నువ్వు పోరాడగలుగుతావు. వాడి మీద గొప్ప జయాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితం చేస్తున్న నీ జీవితంలో ఆత్మీయతలో ఎదుగుతున్నప్పుడు నీకు అనేకమైన పోరాటాలు ఎదురవుతాయి. మరి ఆ పోరాటాలను చూసి నీ విశ్వాస జీవితంలో నువ్వు ఆగిపోతున్నావా, సాగిపోతున్నావా? సాతాను గాడి యొక్క పోరాటాలను నువ్వు ఎదుర్కోలేక ప్రార్థన జీవితంలో చల్లారిపోతూ ఆగిపోతున్నావా, లేదా సాగిపోతున్నావా? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు పొందుకున్నట్లయితే వాడి తంత్రాలన్నిటినీ కూడా సునాయాసంగా జయించగలుగుతావు. మరి ఈ దినాన పరిశుద్ధాత్మ శక్తి యొక్క అవసరత నీకెంతైనా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాలలో క్రైస్తవులు అనబడుతున్న వారు ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవుడేమో నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను అని ఆ దినాన ఐగుప్తు రాజుతో దేవుడు సెలవిస్తూ వచ్చాడు. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకపరుచుకుంటాను అని ఆ రాజుతో దేవుని వాక్కు ఆ దినాన ప్రత్యక్షమైంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగానే ఐగుప్తు రాజ్యం నుంచి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రత్యేకపరిచాడు. మరి ఈ దినాలలో మనలను కూడా ప్రభువు ప్రేమించి ఐగుప్తు లాంటి ఈ లోకము నుంచి దేవుడు ప్రత్యేకించి ఆయన రక్తము చేత కడిగి దేవుడు ఆయన సొత్తైన బిడలుగా మనల్ని మార్చుకున్నాడు. మరి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు సాతానుతో కొన్ని పోరాటాలు ఎదురవగానే విశ్వాసంలో ఆగిపోతున్నారు, ప్రార్థనలో ఆగిపోతున్నారు, సహవాసంలో ఆగిపోతున్నారు, పరిశుద్ధతలో ఆగిపోతున్నారు, భక్తిలో ఆగిపోతూ అనేక మంది అన్యజనుల మధ్యలో దేవుని నామానికి అపకీర్తిని తెచ్చిపెడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న అన్య ఆచారాల ప్రకారం ఒక వ్యక్తి ప్రయాణమై వెళ్ళేటప్పుడు తనకిష్టం లేని వ్యక్తులు ఎదురైతే ఆ ప్రయాణంలో ఆగిపోతాడు. అంతేకాకుండా ఒక వ్యక్తి ప్రయాణమై వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు ఆ వ్యక్తి తుమ్మితే ఆ వ్యక్తి ప్రయాణం ఆపివేసుకుంటాడు. ఆ విధంగా విశ్వాస జీవితం చేస్తున్న నీవు సాతాను యొక్క శోధన ఎదురవగానే, సాతానుతో పోరాటం ఎదురవగానే నువ్వు ఎందుకు భక్తి జీవితంలో ఆగిపోతూ ఉన్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, నీలో బలమైన ఆత్మాభిషేకం ఉండాలి. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడుతూ ఉన్నప్పుడు, వాక్యపు ఉపదేశ క్రమంలో పెంచబడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యపు శక్తి ద్వారా, దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా సాతాను యొక్క తంత్రాలన్నిటినీ కూడా నువ్వు జయించగలుగుతావు. దేవుని బిడ్డవైన నీవు సాతానుతో పోరాటం ఎదురవగానే భక్తిలో చల్లారిపోవడం అనేది, ఆగిపోవడం అనేది దేవుని చిత్తం కాదు. నువ్వు ఎల్లప్పుడూ కూడా సాతానుతో పోరాడుతూ సాతాను తంత్రాలను జయిస్తూ సాగిపోవాలనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. నువ్వు ఒక వివాహాన్ని ప్రారంభిస్తే ఆ వివాహం ప్రారంభం నుంచి ముగించేంత వరకు బాధ్యత వహించుకొని ఆ వివాహాన్ని ఘనంగా జరిగించేంత వరకు కూడా నువ్వు ఆగిపోకుండా
ఆగిపోకుండా సాగిపోతూనే ఉంటున్నావు. ప్రారంభించిన చదువుల్లోనైనా ఉద్యోగంలోనైనా ఆగిపోకుండా సాగిపోతూనే ఉన్నావు. మరి వాటన్నిటికంటే కూడా నీ ఆత్మీయ జీవితం అనేది చాలా ముఖ్యమైనది కాదా? మరి లోకంలో ఉన్న అన్ని జనుల వలె నువ్వు ప్రవర్తించకుండా దేవుని రక్తము చేత కొనబడిన వ్యక్తివని, దేవుని చేత ఐగుప్తు లోకం నుంచి ప్రత్యేకించబడిన వ్యక్తివని, మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన నీవు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడుతూ దేవుని యొక్క నూతనమైన మార్గాల్లో నడిపించబడుతూ దేవునికి ఇష్టంగా జీవించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. మరి అట్టి కృప ఈ దినాన దేవుడు నీకు అనుగ్రహించి ఆయన ఆత్మాభిషేకంతో నిన్ను బలపరుచునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినాన ఈ మాటలు విన్నని బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ఈ దినాన అనేక మంది భక్తులు అనబడుతున్న బిడ్డలు ప్రభా, విశ్వాసులు అనబడుతున్న బిడ్డలు సాతానుతో పోరాటం ఎదురవగానే భక్తిలో ఆగిపోతూ ఉన్నారయ్యా. సాగిపోయే కృపను బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. విశ్వాసంలో, ప్రార్థనలో, బాప్తిస్మ అనుభవాలలో, పరిశుద్ధాత్మ అభిషేకంలో అన్ని విషయాలలో నీ బిడ్డలు ముందుకు సాగిపోవడానికి మీరు కృపను అనుగ్రహించండి. ప్రత్యేకించబడిన జనాంగంగా నీ బిడ్డలు ఉండడానికి మీరు సహాయము చేయండి. ఈ లోకంలో ఉన్న అన్యుల వలె, వాళ్ళ ఆచారాల వలె, వాళ్ళ పద్ధతుల వలె నీ బిడ్డలు సాతానుగాడి యొక్క తంత్రాలను చూసి భక్తిలో ఆగిపోకుండా వాడిని ఎదిరించి జయించే కృపను, ముందుకు సాగిపోయే కృపను, సంపూర్ణతలో నిలబడేంత వరకు నీ సన్నిధిని విడవకుండగా, భక్తిని విడవకుండగా జీవించే అనుభవాన్ని నీ బిడ్డలకు మీరు కలుగు చేసి మహిమ మీరు పొందుకొనమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.